హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా ఛానల్కి సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్స్. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంతకు ఏం చేస్తున్న వీడియో అంటే, మా ఇంట్లో దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరికాయ అయితే కొబ్బరి చట్నీ చేస్తున్నాం. ఫస్ట్ అయితే ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కినాక పచ్చిమిర్చి అయితే కొంచెం ఫ్రై చేసుకున్నా. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు ఫ్రై చేసిన కొంచెం, తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం చింతపండు, రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నా. ఇవన్నీ కొద్దిగా మగ్గినాక అయితే స్టవ్ ఆఫ్ చేసిన. మంచిగా చల్లారినాక అయితే మిక్సీ జార్లో వేసుకొని మంచిగా బరక లేకుండా మిక్స్ చేసుకోవాలి. కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా అయితే మెత్తగా పట్టేసుకున్న మనం కొబ్బరి ముక్కలు ఫ్రై చేసిన ఆ కడాయిలోనే పోపు అయితే వేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకొని కరివేపాకు అయితే వేసిన, కొంచెం పసుపు అయితే వేసిన. పోపు అయితే రెడీ అయింది. మంచిగా అయింది పోపు. కొబ్బరి చట్నీ బాగుంటుందండి. ఇలా కొబ్బరికాయ కొట్టినప్పుడు ఇంట్లో ఉన్నవి కూడా మంచిగా ఇలా కొబ్బరి చట్నీ చేసుకొని వేడి వేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. బాగుంటుందండి. కొబ్బరి చట్నీ అయితే రెడీ అయింది. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాం. ఫుల్ వీడియోస్ కూడా చూడండి, సపోర్ట్ చేయండి.